ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక టెక్నాలజీ, ఏఐ అనుకుంటూ ఒక అప్‌డేటెడ్ వెర్షన్స్‌తో ముందుకెళ్తున్న తరుణంలో, పాకిస్తాన్ ఇంకా కూడా ఈ మతాలకు సంబంధించి ఈ గొడవలు, కుట్రలు, తీవ్రవాదుల్ని రెచ్చగొడుతుందే తప్ప, అక్కడ అసలు డెవలప్‌మెంట్ లేకుండా ఆకలితో చావులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎందుకు ఇలాంటి మళ్ళీ ఘటనలు ఎందుకు వాళ్ళు పునరావృతం చేస్తూనే ఉంటారు ప్రతిసారి? మతమౌఢ్యం అంటారు కదా, వాళ్ళకి నరనరాన నింపిరు మొదటి నుంచి కూడా. నిన్నగాక మొన్న వాళ్ళ ఆర్మీ జనరల్ చెప్తా ఉన్నాడు, మతంలో ఉన్నటువంటి వాళ్ళ ఖురాన్లో ఉన్నటువంటి కల్మా చదివి ఇదే మనకు ఆదర్శమని చెప్తా ఉన్నాడు. అంటే మీరు గమనించండి, వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా కానీ మత మాఢ్యంతోనే, మత మూర్ఖత్వంతోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇతర దేశాల మీద ఆ మతాన్ని చూపిస్తూ ఇక అమెరికా మీద దాడులు కానీ, ఇతర దేశాల మీద దాడులు కానీ కేవలం మత ఆధారంగానే చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే మత ఆధారంతో వాళ్ళు ఇంకా ఎప్పటికి ఇలానే బతుకుతారు. ఒకవైపు దేశం మొత్తం కూడా ఆకలి చావులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్న టైంలో దాని మీద పరిష్కారంగా ఆలోచించాల్సింది, కానీ ఇలా దాడులు చేస్తే వాళ్ళకి ఏం వస్తుందని. మురుకులు కాబట్టి అలా ఏడుస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏడుస్తున్నది కాక మన దేశం మీద పడి ఏడుస్తున్నారు. అక్కడ ఆ మతాన్ని మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి సానుభూతి పలుకుతూ ఒక సామాజిక వర్గం మొత్తం కూడా అది మా దేశమే, మా మతమే అంటూ మన దేశం నీళ్లు తాగుతూ, మన దేశం తిండి తింటూ మనకు ద్రోహం చేసే పరిస్థితి ఉంది. వాళ్ళు తీవ్రవాదులు వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చారండి? తీవ్రవాదులు గాల్లో నుంచి రాలేదు, మాయమై ఇక్కడ మాయమై అక్కడ తేలలేదు. వాళ్ళు ఎప్పుడో వచ్చి ఉండి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? వాళ్ళందరూ కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ. అంతెందుకండి, ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి వార్త ఏంటంటే హైదరాబాద్లో కూడా 200 మంది పాకిస్తానీ ఉన్నారని సమాచారం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి వార్త, జస్ట్ హైదరాబాద్లో 200 మంది పాకిస్తానీలు ఇప్పటికి ఉన్నారు అన్అఫీషియల్గా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి అమిత్ షా ఫోన్ చేసి మరీ చెప్పారు వారిని వెంటనే పంపించాలని చెప్పి. కాబట్టి ఇలాంటి ఇక్కడ మనము ఒక మతం ముసుగులో తీవ్రవాదం ఖచ్చితంగా ఉంది. అది ముస్లిం మతమే. ముస్లింలో ఉండొచ్చు, అరాకొర మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ కేవలము ఇవాళ మదర్సాలలో నేర్పేది మత తీవ్రవాదం, మస్జిద్లో నేర్పేది మత తీవ్రవాదమే. ఇక్కడ ఎంతసేపు కాఫీర్ అంటే ఆ మతాన్ని నమ్మినవాడే, ఆ మతంలో మారినవాడే మనిషి. ఆ మతం స్వీకరించకుండా, ఆ మతాన్ని నమ్మకుండా కాఫీర్గా భావిస్తూ ఉన్నారు. కాఫీర్ అంటే వీళ్ళు హిందువులందరినీ కాఫీర్గా భావించి ఇవాళ ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. కాఫీర్ అంటే ఏంటి సార్ అసలు? మనమైన విగ్రహారాధన చేసిన వాడు కాఫీర్. వాళ్ళకి విగ్రహం ఉండదు, రూపు ఉండదు, ఏముండదు. అలా ఖురాన్లో చెప్పబడింది. తర్వాత మత ప్రచారంలో వాళ్ళకి ఎలా ఉందంటే, వీళ్ళు జిహాదీలు ఏం చెప్పుకొస్తున్నారంటే, ఎదుటివాడిని అంటే నీ మతం కాని వాడిని చంపితే నీకు స్వర్గంలో 72 మంది కన్యలు దొరుకుతారు, కన్యలతో నువ్వు సుఖించవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళ ఖురాన్లో రాసుకున్నటువంటిది. వీళ్ళు మతం కోసము అంటే మనం చనిపోయిన తర్వాత కూడా నేను 72 మంది కన్యలతో సుఖించవచ్చు అన్న ఒక భావన వాళ్ళ చిన్నప్పటి నుంచి ఒక రాక్షస భావనని ప్రేరేపించి ఇవాళ హిందుత్వం మీద దాడులు చేయడానికి కారణం కూడా వాళ్ళ మత ఆచారము, మత విశ్వాసమే. వేరే మత వాళ్ళని చంపితే మీకు స్వర్గంలో 72 మంది కన్యలతో మీరు సుఖించవచ్చు అని చెప్పి అలా ఖురాన్లో రాసింది. ఇది ఒక మూర్ఖత్వమే అనొచ్చు. అంతే, మూర్ఖులే కదా వాళ్ళు. మూర్ఖులు కాబట్టి ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు సొంతంగా ఏమి తయారు చేసే పరిస్థితి లేదు. పాకిస్తాన్లో ఇప్పుడు అడకదినే బతుకు. ఇవాళ నీళ్ళు ఆపితే వాళ్ళు దీనికి వెళ్ళినా కడుక్కోవడానికి నీళ్ళు లేవు. 200 బాటిల్ పెట్టి కొనుక్కోవాలి. 200 బాటిల్ పెట్టి కొనుక్కోవాలి. అవి అడుక్కు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి వాళ్ళది. మతం అంటూ ఇలా మన భారతదేశాన్ని కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ గతి మనకు పట్టించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ మన ఏదైతే భారతదేశం ఉందో ఇక్కడ హిందువులు చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ చూస్తూ కూడా ఇన్ని దాడులు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మన మీద జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ కూడా మనం నోరు మూసుకొని కూర్చుంటున్నామే ఎందుకని? అదే ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఆ దాడులకి ఎప్పుడైతే 370 ఆర్టికల్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మోదీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలామంది వ్యతిరేకించారు కూడా. వాళ్ళు చంపారు కదని మనం చంపడం ఇంతవరకు కరెక్ట్ అన్నట్టు కూడా చాలామంది వ్యతిరేకించారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కనుక ఇలాంటి దాడులు చేస్తే మనం కూడా వెళ్ళి చంపితే ఒక యుద్ధ వాతావరణం అవుతుంది, కానీ దీనికి పరిష్కారం ఉండదు కదా. ఎంతకాలం అండి భరింపు? 75 సంవత్సరాల నుంచి భరిస్తూ ఉన్నాం. అంటే 75 ఏంటి చెప్పుకోవాలనుకుంటే కొన్ని 100 సంవత్సరాల నుంచి భరిస్తూ ఉన్నాం. అంటే మనది ఒక శాంతియుత దేశంగా మనం ఎప్పటి నుంచో పిలువబడినటువంటి భారతదేశము శాంతియుతంగా వెళ్దామని అనుకుంటున్నాం కదా. ఇంకొకటి అమ్మా, మనకు మన ధర్మం నేర్పించింది ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తా ఉంది. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పింది మన ధర్మము, ఎవడైతే నీ ధర్మం మీద దాడి చేశాడో వాడిని దాడి చేయమని కూడా చెప్తా ఉంది.
కాబట్టి అది కూడా నేర్చుకోవాలి. ఒకటే నేర్చుకుంటున్నాం మనం. గాంధీ గారు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపి కొడితే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని అన్నారు కదా. ఇవాళ పరిస్థితి కొంచెం ఆ 2 చెంపలు కొట్టిపోతాడు. పరిస్థితి ఎలా అంటే అలాగే కొడుతున్నారు కదా. ఇవాళ మనము గాంధీజీ ఏం చెప్పారు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపెట్టమన్నారు. కానీ ఆ 2 చెంపల మీద కొట్టిపోతున్నాడు. ఏం చేసి అంటే పడుతూ కూర్చోవాలా మనం? కూర్చోము. ఇప్పుడు ఇవాళ హిందూ సమాజం మారింది. అంటే యుద్ధానికి రెడీ అంటారా? సిద్ధమే, ఇది యుద్ధానికి సిద్ధమే ఉంది. ఇవాళ హిందూ సమాజం అంతా కూడా మా ప్రాణాలైనా అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి రాజకీయ నాయకుడైనా సరే, ఎవడైనా సరే. మొన్న ఒక రాజకీయ వ్యక్తి ఏమంటాడండి, పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం అండి, నేను పాకిస్తాన్ ప్రేమిస్తానండి అంటాడు. ఎటుపోయింది వాడు? 26 మంది చచ్చిపోతే ఎటుపోయాడు? ఎడబడుకున్నాడు. ఎందుకో మాట్లాడతలేదు. నోరెక్కడ పోయింది? ఎవరైనా ఇంకెవడో కాంగ్రెస్ లీడర్ ఒకడు అద్దెంకి దయాకర్ అని ఒక దరిద్రుడు ఉన్నాడు మన రాష్ట్రంలో. వాడు పాకిస్తాన్కి జై కొడతానంటాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే 26 మందిని చంపితే, కేవలం హిందువులుగా గుర్తించి చంపితే ఎందుకు మాట్లాడట్లేదండి? మీ తలకాయలు ఎక్కడ పెట్టుకున్నారు? ఇప్పుడు హిందువులు చంపుతున్న ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి నేనేమంటానంటే ఈ రాజకీయ నాయకులకు సోయి లేకుండా ఉన్నారు. హిందువులుగా ఉంటూ ఇప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మీ తండ్రులు, మీ తాతలు, మీరు అంతా హిందుత్వాన్ని వాడుకునే వాళ్ళే కదా. మీ పెళ్ళిళ్ళ పేరంట లేదు, హిందూ ఆచారమే కదా. చచ్చితే మీరు సంవత్సరికాలు కూడా హిందూ ఆచారమే కదా. ఇవన్నీ చేసుకుంటూ కనీసంగా హిందుత్వం మీద దాడి జరిగితే మాట్లాడే నోరు లేదా మీకు? అంటే కాంగ్రెస్ వాళ్ళే సైలెంట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అయినా సరే అండి, ఏ పార్టీ అయినా సరే కేవలం బీజేపీ పార్టీ మాత్రమే హిందుత్వం కోసం మాట్లాడుతుంది. ఎవరికి నోరు లేవు, మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ ఉంటారు కాబట్టి మాట్లాడరు. ఇవాళ మనం మాట్లాడుతున్నామంటే కారణము మన దేశం, మన ధర్మం నేర్పించిన సంస్కృతి, సాంప్రదాయం. కాబట్టి ఇవాళ నేనేమంటానంటే ఎవరైతే మీరు మీ ధర్మాన్ని మర్చిపోకండి. మీరు పుట్టింది సనాతన ధర్మంలో. ఈ ధర్మంలో పుట్టినవాడు హిందూ ధర్మాన్ని ఎవడైనా హేళన చేసినా మాట్లాడేటువంటి హక్కు మీకు ఉంది. నోరు ముచ్చుకో. ఎంతకాలం అండి ఇలా? ఎంతకాలం భరిస్తారు?